ఈరోజు నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మా నంద్యాల పట్టణం చిరు వ్యాపారులకు మరియు ఎన్నికల ప్రచారాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. నంద్యాల పట్టణంలో మరి వైఎస్ఆర్ పార్టీకే మా చిరు వ్యాపారులు ఎందుకు ఓటు వేయాలి అంటే, మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా చిరు వ్యాపారులను గుర్తించలేదు. ఆ వ్యాపారస్తుల యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత చిరు వ్యాపారులు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా ప్రజలే వారి యొక్క జీవన వృత్తి గురించి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి గురించి తెలుసుకొని వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మన జగనన్న ప్రభుత్వమే. అందుకే మా చిరు వ్యాపారులు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు అందరూ కూడా జగనన్నకు ఈ రాబోయే ఎన్నికలలో సంపూర్ణ మద్దతు తెలిపి ప్రతి నియోజకవర్గంలో వారి ఎమ్మెల్యేలకు వారి ఎంపీలకు ఖచ్చితంగా ఓటు వేసి వారు మాకు మద్దతు తెలిపే విధంగా మా చిరు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. మరి మా నంద్యాల పట్టణంలో నందు మరి ముఖ్యంగా చిరు వ్యాపారులకు గత 25 సంవత్సరాల నుంచి కూడా రోజువారీ గేట్లను ప్రతి రోజు గేట్లు వసూలు చేస్తున్న పద్ధతి ఉండింది. మున్సిపాలిటీ టెండర్ల రూపంలో గేట్లు వసూలు చేస్తూ ఉన్నారు. మరి మేము చేసుకునే చిన్న వ్యాపారాలలో మళ్ళీ రోజుకు 20 రూపాయలు 30 రూపాయలు ప్రతిరోజు గేట్లు ఇవ్వాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో భారం అవుతుందని మా స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మేము పదే రిక్వెస్ట్ చేయడము, వారిని రిక్వెస్ట్ చేయడం వలన మరి ఎమ్మెల్యే గారు కూడా మా యొక్క సమస్యను సానుకూలంగా స్పందించి మున్సిపాలిటీకి ఆర్థికంగా ఇబ్బంది కలిగినప్పటికీ, నష్టం వాటిల్లినప్పటికీ చిరు వ్యాపారంలో న్యాయమైన కోరికనే మేము తీరుస్తామని మాట ఇచ్చినాడు. మాట ఇచ్చిన ప్రకారంగానే మన మార్చిలో గజెట్లో కూడా నంద్యాల చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లను శాశ్వతంగా రద్దు చేపించడం జరిగింది. కాబట్టి మనకు ఇన్ని విధాలుగా మనకు సహకరించిన ఈ నాయకులకు మనం కూడా వీరికి కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత మన చిరు వ్యాపారుల పైన ఉన్నది. మరి ఈ విధంగా మా చిరు వ్యాపారులను ఆదుకున్నటువంటి మా నాయకులకు కూడా మేము కృతజ్ఞతగా ఓటు ద్వారా వారికి కృతజ్ఞత తెలిపే విధంగా మా చిరు వ్యాపారులు అందరూ కూడా వచ్చే నెల 13వ తేదీ జరగబో ఎన్నికలలో ఒక ఓటు ఎంపీ గారికి, ఒక ఓటు ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుపై వేయించి అత్యధిక మేరతో గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిరు వ్యాపారులు వారి యొక్క వ్యాపారాల గురించి రోజువారీ వారి 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారికి ఈరోజు జగనన్న గారి యొక్క సంక్షేమ ఫలాలు నవరత్నాలలో ఆరోగ్యశ్రీ కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇలా ఎన్నో పథకాలు ఈరోజు చిరు వ్యాపారుల జీవితాలకు ఉపయోగపడే విధంగా మరి జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి మా చిరు వ్యాపారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వారి అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేయించి అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై జగన్. వల్ల మీకు ఏమైనా మేలు కలిగిందా? కలిగింది. ఎలాంటి మేలు? మా పిల్లలకి సంవత్సరం 15,000 అమ్మఒడి పడుతుంది. వెరీ గుడ్. మా అత్తగారికి అక్కడ ఇక్కడ తిరగకుండా ఇంటికాడ వచ్చి అమౌంట్ ఇస్తున్నారు పింఛని. మళ్ళా కొంతమందికి మా ఊళ్ళల్లో ఆటోలు ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 10,000 అమౌంట్ పడుతుంది. మళ్ళా కొద్ది వరకు ప్రైవేట్లకు చదివించుకోలేని పిల్లోళ్ళకి, మా వాళ్ళకి చిన్న పిల్లోళ్ళకి అంగన్వాడీ పడి దగ్గరే పడి అంటే పిల్లోళ్ళకి తోలుకుపోయి రావడం, దగ్గరకు వచ్చి బాగా అన్నము అన్నీ బాగా చేస్తున్నాడు. ఇంకొకటి హాస్పిటళ్ళు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యశ్రీ. మా అక్కకి కాలు ఇరిగింటే, వేరే ఊర్లో కాలు ఇరిగింటే మట్టి పని చేసేటప్పుడు 1,00,000 రూపాయలు అన్నారు. అన్న దాంట్లో అయితే ఫ్రీగానే జరిగింది. ఒక 5,000 అమౌంట్ కూడా పడింది. దాని గురించి మటుకు నా పిల్లలకి కానీ ముగ్గురికి డెంగూ, మలేరియా అట్లాంటివి చాలా వచ్చింటే బయట అస్సలు చాలా అమౌంట్ అడిగినారు. కొంతమంది హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నందుకు వాళ్ళంతా ఫ్రీగానే అయింది, ఇంకా అమౌంట్ కూడా పడింది. దాని గురించి అయినా కానీ జగనన్న కోటేస్తాం.